ఏపీ సిఐడి విభాగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన ఉమెన్ ప్రొడక్షన్ సెల్ అండ్ కొత్తగా ఏపీ సిఐడి లాంచ్ చేసిన ట్రాన్స్జెండర్ ప్రొడక్షన్ సెల్కి ఎస్పీగా పనిచేస్తున్న శ్రీమతి కేజీవి సరిత గారితో ఇవాళ పరిచయం. నమస్తే అండి. నమస్తే. సరే, ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి మీరు కొత్తగా ఎప్పుడు అంటే గతంలో కూడా కొంచెం బ్లింక్ అయింది కానీ పెద్దగా ఇది లేనట్టు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీద ఒక ఫోకస్లా క్రియేట్ చేశారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని అంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ప్రొటెక్ట్ దట్ అంటే ప్రొటెక్ట్ దమ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, అంటే అంటే ఎట్లాంటి చర్యలు అనేది వాటి మీద తీసుకుంటున్నారు వాళ్ళ ట్రాన్స్జెండర్స్ మీద వాళ్ళ ప్రొడక్షన్ కోసం అనేది? ట్రాన్స్జెండర్ పర్సన్స్ విషయానికి వస్తే మన రాజ్యాంగం నుంచి మొదలు పెట్టాలి డిస్కషన్. అదొద్దు, బ్రీఫ్ గా చెప్పండి మేడం. మనకి అంటే ఎలాంటి మొదలు పెట్టాలి? చర్యలు తీసుకోవాలంటే చట్టం ఏం చెప్తుందో తెలియాలి. అది తెలియాలి. చట్టం ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం ఏం చెప్పిందో తెలియాలి. అది బ్రీఫ్ లైన్ యాడ్ చేయండి. సో రాజ్యాంగం చెప్పేది ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, డిగ్నిటీ అనేది బ్రాడర్ సెన్స్లో సమాజంలో ఇంక్లూజివ్నెస్ తీసుకురావాలి అనేది. అంటే అందరూ సమానమే, అందరికీ హక్కులు ఉన్నాయి అనే దాంట్లో ఆ మ్యాండేట్ నుంచి తీసుకుంటే సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్లో, అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా అంటే ఆ జడ్జిమెంట్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని థర్డ్ జెండర్ గా గుర్తించాలి. మహిళలు పురుషులు ఎట్లాగో వీళ్ళు కూడా ఒక జెండరే. సో ఉద్యోగ అవకాశాల్లో కానీ చదువులో కానీ థర్డ్ కాలం కూడా ఉండాలి. పైన అక్కడ జెండర్ అని ఉంటుంది, సెక్స్ అని రాసి ఉంటుంది. మన పేరు కింద సెక్స్ అని రాసి ఉంటుంది. అందులో మేల్ ఫీమేల్ తో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా పెట్టాలి అని చెప్పడం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. 2020లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ రూల్స్ అనేవి వచ్చినాయి. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఏ చర్యలు చేస్తే అది నేరం అవుతుంది అని చూస్తే, వాళ్ళు మాట రూపంలో దూషించినా, శారీరకంగా దూషించినా, లైంగికంగా దూషించినా, మానసికంగా దూషించినా నేరమే అనేది ఒకటైతే, వాళ్ళని ట్రాన్స్జెండర్ పర్సన్స్గా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ నుంచి దూరం చేయడం కానీ, లేదా కొన్నిటికి మీకు దీనికి అర్హత లేదు అనేది చేయడం కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందకుండా చేయడం కానీ, వాళ్ళని ఫోర్స్ లేబర్ కానీ, లేకపోతే ఈ పనే చేయాలి బాండెడ్ లేబర్ కానీ, ఈ వృత్తే తీసుకోవాలి, మీకు ఇదే ఇంకా వృత్తి ఇది కాదు అనే అట్లాంటి తారతమ్యం చూపించిన, డిస్క్రిమినేషన్ చూపించిన, ఆల్ దట్ అమౌంట్స్ టు అఫెన్స్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. సో దీని మీద అవేర్నెస్ తీసుకురావాలనేది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రూల్స్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారి నేతృత్వంలో ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటు చేయాలి. స్టేట్ నోడల్ ఆఫీసర్ ఏజెన్సీలా జిల్లాల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ సెల్ పెట్టాలి అనేది రూల్స్ లో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాన్ని బేస్ చేసుకుని డీజీపీ గారు సిఐడిని స్టేట్ నోడల్ ఏజెన్సీగా చేసి ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్, అంటే నేనే ఎస్పీగా పనిచేస్తున్నాను కాబట్టి ఐ వాజ్ నామినేటెడ్ యాజ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్. దాన్ని ఆ ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ లాంచ్ చేయడం, దాంట్లో ఒక హెల్ప్ లైన్ పెట్టడం 1091. ఆ హెల్ప్ లైన్ ఒక పేరు పెట్టాం, స్వాభిమాన్. వీళ్ళ డిగ్నిటీ కోసం అని, సెల్ఫ్ రెస్పెక్ట్. సో స్వాభిమాన్ అని పేరు పెట్టడం, దానికి ఒక లోగో క్రియేట్ చేయడం, హెల్ప్ లైన్ 1091 స్టార్ట్ చేయడంతో పాటు ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంత తర్ఫీదు ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు, మనం పోలీసులు అంత తర్ఫీదు ఉండకపోవచ్చు కాబట్టి we have taken support from voluntary health services అనే ఆర్గనైజేషన్ నుంచి కౌన్సిలింగ్ సపోర్ట్ తీసుకున్నాం. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇటు కృష్ణ, కాకినాడ, విశాఖపట్నం, అనంతపూరు, కర్నూలు, తిరుపతి, ఈ 6 రీజనల్ సెంటర్స్లోనూ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఒకవైపు కౌన్సిలింగ్, ఒకవైపు హెల్ప్ లైన్, కేసు రిజిస్టర్ చేయాల్సినటువంటి, అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏమి రిపోర్ట్ అయినా వాటి మీద కేసు రిజిస్టర్ చేయాలి అనే ఆదేశాలు సిఐడి స్టేట్ ఆఫీసర్స్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినాయి. అలానే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్గా పోలీస్ శాఖ తరపు నుంచి దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు జిల్లా నోడల్ అధికారిగా ఉంటూ, ఎక్కడి నుంచి ఆ కంప్లైంట్ వచ్చిందో ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. కాగ్నిజబుల్ మ్యాటర్ అయితే, పట్టదగిన నేరం అయితే కేసు కట్టాలంటే కేసు రిజిస్టర్ చేయాల్సిందే. సో మేము ఇది November 23న లాంచ్ చేసాం. ఆ తర్వాత
వైజాగ్ పరిధిలో ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇమీడియట్లీ వీ హ్యావ్ ఇంటర్వీన్డ్, కేసు రిజిస్టర్ చేశాము, అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. చార్జ్ షీట్ అంటే ఒక మోటివేషనల్ గా అంటే ఈ క్రైమ్ డిటెక్షన్ లో ఒకటి ఏంటంటే మా తరఫు నుంచి కూడా పబ్లిక్ లో ఒక అవేర్నెస్ కావడం కోసం ఏదో ఒక మంచి సంఘటన చెప్పగలను. పేర్లే ముందు ఫస్ట్ ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్ అయినటువంటి కేసు అమ్మాయి ట్రాన్స్ ఉమెన్ అంటే ముందు మేల్, తర్వాత ఆమె ఫీమేల్ అయింది. ముందు ఫీమేల్ గా ఉండి తర్వాత మేల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ మెన్ అంటారు. యాక్చువల్లీ మనం ఎక్కువగా వాళ్ళని చూడడం, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా ఐడెంటిఫై కాదు. ట్రాన్స్ ఉమెన్ అంటే ఐడెంటిఫై అవుతారు, మనకు ముందు నుంచి వాళ్ళు తెలుసు కాబట్టి మనం డిటెక్ట్ వాళ్ళని అర్థం చేసుకుంటామని చేసుకో. సో ఈ కేసులో ఆ అమ్మాయి సినిమా చూసి బయటకు వచ్చి బస్ స్టాప్ దగ్గర నిల్చుంటే నలుగురు వచ్చి ఆమె తోటి అసభ్యంగా మాట్లాడటమే కాకుండా, అమ్మాయి చదువుకున్నాము, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, MBA చదువుతుంది, చాలా హైలీ బాగా మాట్లాడుతుంది కూడా. సో తను బస్ స్టాప్ లో నుంచి ఉంటే వచ్చి ఫిజికల్ గా దూషించడం, అంటే మొలెస్ట్ చేయడము, అమ్మాయిని చేతులు వేయడం, వస్తావా అంటాం, ఆటో తీసుకొచ్చి ఎక్కమని చెప్పడం, అది ఇది చెప్పారు. షీ కాల్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ as ఈ స్వాభిమాన్ హెల్ప్ లైన్ కూడా తను కాల్ చేయడం జరిగింది. తర్వాత తనకి ఆ రోజు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఏదో చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదో అక్కడ ఉండడం వల్ల వెంటనే స్పందించారు, మరి మాట్లాడతామని అన్నారు. అగైన్ షీ కాల్ టు అవర్ హెల్ప్ లైన్ కే కాల్ చేస్తుంది. ఇట్ ఇస్ స్టేట్ హెల్ప్ లైన్, ఎక్కడన్నా చేయొచ్చు 109. అప్పుడు మేము దీని గురించి మాట్లాడి ఆ కేసు రిజిస్టర్ చేసి నలుగురిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ అండ్ మొన్న చార్జ్ షీట్ కూడా ఫైల్ అయినట్లుంది. సో ఇది ఒక మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది టు ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఓకే, ఈ హెల్ప్ లైన్ తోటి మేము చేస్తే మా మీద ఎవరైనా వ్యక్తిగతంగా, శారీరకంగా కానీ లైంగికంగా కానీ దూషిస్తే మాకు యాక్షన్ ఉంటుంది అని చెప్పి. అట్లానే రీసెంట్గా ఇంకో కేసు కూడా మీరు చూసుంటారు మీడియాలో, ఆ ఇద్దరు మేల్ గానే ఉన్నారు, బయటకు చూస్తే మాత్రం ఇద్దరు ఫ్రెండ్సే ఇద్దరు, కానీ ఆ అమ్మాయి ట్రాన్స్ ఉమెన్ యాక్చువల్లీ. తర్వాత బయటకు మాత్రం ఇద్దరు పురుషులు కలిసి చాలా క్లోజ్ గా ఉన్నారు అని అనుకున్నారు, కానీ లోపల అతను ఆ అమ్మాయిని ఫీమేల్ గానే చూడటము, ఆ అమ్మాయిని తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి సర్జరీ అది చేయించడము, లేడీగా తీసుకురావడము, పెళ్లి చేసుకుంటానని నమ్మించడము, తన దగ్గర నుంచి చాలా మనీ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయిని నెగ్లెక్ట్ చేశాడని చెప్పి మళ్ళీ తను నాకు హెల్ప్ లైన్ కాల్ చేయడం, ఇక్కడ కూడా వచ్చింది తను. సో వీ గాట్ ద కేసు రిజిస్టర్డ్, రీసెంట్ గా జరిగింది అది. యాక్చువల్లీ అతను ప్రస్తుతం అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, కేసు ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇంకా నేను ఫర్దర్ గా చెప్పలేను, కానీ దట్ వాస్ ద కేస్ రీసెంట్లీ రిపోర్టెడ్. సో ఈ విధంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ పట్ల ప్రేమిస్తున్నామని చెప్పడము, వాళ్ళని యూజ్ చేసుకోవడము, శారీరకంగా ఆర్థికంగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, తర్వాత వాళ్ళని వదిలేయడము, వాళ్ళు దాంతో డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకున్న కేసు మనం రీసెంట్గా రాజమండ్రిలో ఒక కేసులో చూసాం. ఆ అమ్మాయి అంతా యూజ్ చేసుకుని తర్వాత వదిలేసి అమ్మాయి పురుగుల మందు తాగి లాస్ట్లో హాస్పిటల్లో చనిపోవడం, అట్లా దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ కేసెస్. ఇక్కడ ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ని మనం ఒక యాంగిల్లోనే చూస్తాం, కానీ పాపం వాళ్ళు ప్రేమించబడడానికి, మహిళగా ఉన్నానని గుర్తింపబడడానికి దానికోసం ఎంతవరకన్నా త్యాగం చేస్తారు. ఫిజికల్గా, ఆర్థికంగా, మానిటరీ, ఫైనాన్షియల్గా కూడా ఎంతవరకన్నా వెళ్తారు. తర్వాత వాళ్ళు అనుకున్నంత ప్రేమ దొరకపోగా మోసగింపబడితే మాత్రం టోటలీ దే గో ఇన్ టు డిప్రెషన్ అండ్ కమిట్ సూసైడ్స్, అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఇంకోటి ఏంటంటే మెయిన్గా వీళ్ళు ట్రాన్స్జెండర్స్ మెయిన్గా కొన్ని చోట్ల అంటే మీరు తెలుస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదు కాదు, అంటే కొన్ని ఊళ్ళో హైవేస్లో అట్లా ఇక్కడ ఉండి కొంచెం అబ్యూజింగ్గా ఉంటున్నారని చెప్పి అటువంటి వాళ్ళు చర్యలు ఉంటాయి. దాన్ని మనం యాక్చువల్గా 100% ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఈక్వల్, డిగ్నిటీ, అందరితో సమానం అని ఎంతంటే అన్నాము. నేరం చేస్తే ఇట్ అప్లైస్ టు దెమ్ ఆల్సో. కానీ ఇది ఉన్నటువంటి ఇష్యూ ఎంత సెన్సిటివ్ అంటే వీ హ్యావ్ టు గో టు సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ కూడా వెళ్ళాలి. వాళ్ళు మెయిన్గా వెళ్ళేది దేనికోసము? ఆర్థికంగా లైవ్లీహుడ్. ఆ లైవ్లీహుడ్ కోసం దీన్ని ఆలోచించాలంటే ఒక్క నిమిషం కాదండి ఆలోచించాల్సింది. దీన్ని కొంచెం బ్యాక్ డ్రాప్కి వెళ్తే, చిన్నపిల్లలు, మగపిల్లాడు స్కూల్లో
సమాజంలో ఆడపిల్లలుగా నేను ఉన్నాను, ఆడపిల్లగా మారుతున్నానని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటాడో, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు స్కూల్లో పీర్ గ్రూప్లో స్టిగ్మా ఉంటుంది. ఇది ఆడవాళ్ళతో మాట్లాడతాడు, ఆడవాళ్ళు ఆటలాడతాడు అనేది. తల్లిదండ్రులు తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కూడా నాకు చెడ్డ పేరు వస్తుంది, కుటుంబం పరువు పోతుంది అనేది వస్తుంది. ఈ రెండు పిల్లల పట్ల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్కి వెళ్తారు, ఇన్సెక్యూరిటీకి వెళ్తారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఎంత కట్టుదిట్టం చేసినా ఇలాంటి కేసెస్ నా దగ్గర 1-2 కాదు, నా నోటీస్లో ఉన్నవి చాలా కేసెస్. ఫైనలీ దే గో అవుట్ ఫ్రమ్ ద హోమ్. వాళ్ళకి ఎలా ఈ నెట్వర్క్ తెలుస్తుంది అనేది ఒక $1 million క్వశ్చన్. కానీ దే ఎంటర్ ఇంటూ వాళ్ళ దానికి సంబంధించినటువంటి గ్రూప్ దగ్గరికి వెళ్తారు, ఆ గురువుల దగ్గరికి వెళ్తారు. ఆ గురువులే దైవము, తల్లి, తండ్రి, ఎవ్రీథింగ్. వాళ్ళు వీళ్ళని ఫ్యామిలీ, అసలు తల్లిదండ్రుల కన్నా వాళ్ళ కుటుంబం కన్నా మించినటువంటి ప్రేమ, మించినటువంటి సపోర్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇవ్వడమే కాకుండా వీళ్ళకి మెడికల్ హెల్ప్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, సెక్స్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్జరీస్ చేయించడం, ఇవన్నీ చేయించడమే కాకుండా వాళ్ళకి ఆర్థికంగా ప్రేమ, ఇమోషనల్ సపోర్ట్ అన్నీ ఇస్తారు. ఆ గురువు వారికి దైవం, తల్లి, తండ్రి, ఎవ్రీథింగ్. తర్వాత పరిణామం మనం రోడ్డు మీద చప్పట్లు కొట్టుకుంటూనో అసభ్యంగా మనకు కనిపించినటువంటి బిహేవియర్. దీని తర్వాత పరిణామం. ఇఫ్ దిస్ పర్సన్ ఈస్ ఎడ్యుకేటెడ్, నాకు తెలిసి ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు, ఇక్కడ నా ఆఫీస్ పరిధిలో చూస్తే ఈ గుంటూరు జిల్లాలోనే 3,000 మంది ఇంజనీర్లు ఉన్నారంట. I was surprised. సో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, MBA చదువుకున్న వాళ్ళు, ఫార్మసీ చదువుకున్న వాళ్ళు, లా చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఈక్వల్ గా ఏ చదువు లేకుండా జీవనాధారం కోసం వేరే ఎక్కడికి వెళ్ళినా డిస్క్రిమినేషన్ ఉంటుంది. కుటుంబం ఎట్లాగో దూరం అయిపోయారు, గురువు ఏం చెప్తే అదే. ఇప్పుడు గురువు సిస్టమ్ చూడాలంటే మీరు మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో టు సోషియో ఎకనామిక్ కండిషన్స్. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి అదే వేదం. వీళ్ళు లైవ్లీహుడ్ కోసం చేసేటటువంటి ఏ యాక్టివిటీస్ లో ఉన్నా వాళ్ళకి ఒక షేర్ వెళ్ళిపోవాలి, పెద్ద షేర్. పెద్ద షేర్. లైవ్లీహుడ్ లో ఆర్థికంగా వాళ్ళకి కనిపించేవి ఎదురుగా ఉన్నవి రెండే. ఒకటి బెగ్గింగ్, భిక్షాటం చేయడం. 2 ప్రాస్టిట్యూషన్. ఐదర్ బెగ్గింగ్ ఆర్ ప్రాస్టిట్యూషన్. దిస్ హాస్ బీన్, నేను ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేవి ఈ సెల్కి స్టేట్ నోడల్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత నాకు ఫ్యాక్ట్స్ ఆన్ గ్రౌండ్ కనిపించినవి ఇవన్నీ. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దట్, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈ గురువులకి ఖచ్చితంగా వీళ్ళు భిక్షాటన చేసో లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేసో దే హ్యావ్ టు, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, దే హ్యావ్ టు గివ్ దట్. అండ్ వాళ్ళకి ఏంటంటే మాకు మిగతా ఏ పనులు చేసుకున్నా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని డిఫరెంట్గానే చూస్తారు. వర్బల్ గాను అబ్యూజ్, ఫిజికల్ గాను అబ్యూజ్, సెక్షువల్ గాను అబ్యూజ్. కాబట్టి మాకు ఇంక వేరే ఆధారం లేదు. దిస్ ఇస్ వాట్ దే టెల్. మాకు వేరే లైవ్లీహుడ్ లేదు కాబట్టి మేము ఈ రెండే తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇందులో నుంచే మాకు వస్తుంది. సో అట్లాంటి దాంట్లో ప్రస్తుతం ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ సో మెనీ ఇనిషియేటివ్స్. ఎట్లాగా అంటే డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఫిజికలీ డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్స్, దేర్ ఈస్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ దాట్. దానికి ఒక డైరెక్టర్, దానికి ఒక చాలా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు. ఎట్లాంటి ప్రోగ్రామ్స్? బ్యూటీషియన్ కోర్సెస్ కండక్ట్ చేస్తారు. ప్రతి జిల్లాకి వెళ్తారు. బ్యూటీషియన్ కోర్సెస్, టైలరింగ్ కోర్సెస్, ఆల్ దీస్ దే కండక్ట్. బట్ స్టిల్ వాళ్ళకి ఇందులో వచ్చే ఎకనామిక్ బెనిఫిట్, ఇందులో వచ్చే ఎకనామిక్ బెనిఫిట్ దే కీప్ కంపేరింగ్. సో దేర్ లైస్ ది ఆన్సర్. మనము ఇది వద్దు అంటే ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆన్ పార్ వాట్ దే ఆర్ గెటింగ్ చూపించగలగాలి. చూపిస్తే దేర్ ఆర్ సో మెనీ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ గురు సిస్టమ్. అందులో నుంచి బయటకు రావాలంటే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద యుద్ధం చేయాలి. ఇది అన్ని జనరలైజ్ చేసి చెప్పట్లేదు. నేను చూసిన కొన్ని సిస్టమ్స్ లో నేను చూసింది ఏంటి, ఇందులో మళ్ళీ చాలా కల్చరల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎట్లా అయితే జోగిని వ్యవస్థ అట్లా చాలా ఉన్నాయి కదా, అవి కల్చరల్ ఆస్పెక్ట్స్. సో నేను మన రాష్ట్రంలో చూసినవి ఏంటంటే
ఆ గురువు సిస్టమ్ నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక కాంపెన్సేషన్ పే చేయాలంట. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ హావ్ లర్న్డ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్. నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు మేబీ 9-10 months అంతే. ఈ 9-10 months లో ముందు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు, చట్టం ఏం చెప్తుంది, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి, ఏం చేయాలి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పిల్లలు ఎందుకు ఇందులోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన మిస్సింగ్ కేసెస్లో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, వీటన్నిటిలో ఒక ఇప్పటి వరకు నేను తెలుసుకున్నటువంటి ప్రాథమికమా, దిస్ ఇస్ ఓన్లీ ప్రిలిమినరీ నాలెడ్జ్, దిస్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. రైట్, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, వీళ్ళు ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి జీవించాలంటే అక్కడ ఉన్నటువంటి లీడర్కి కొంత అమౌంట్ చెల్లించాలంట. దట్ ఈస్ వాట్ దే టోల్డ్ మీ వెన్ ఐ స్పోక్ టు దెమ్. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి సమ్ ఎక్స్ ఉన్నారు, బయట నేను చదువుకున్నా, నేను ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేయాలనుకుని ఇండివిజువల్గా ఒక గ్రూప్ తోటి అసోసియేట్ అవ్వకుండా ఇండివిజువల్గా నేను వెళ్ళాలి అంటే వాళ్ళ మీద ఇన్ని లక్షలు ఏదో సంథింగ్ ఉంటుంది, అది పే చేస్తేనే బయటకు రావాలంటే. ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఇంకా నేను చెప్తున్నా, నాకు తెలిసిన సమాచారం చాలా లిమిటెడ్. ఐఎమ్ స్టిల్ టెలింగ్, నాకు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. దిస్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. నాకు ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్న డ్యూటీస్ లో ఇది ఒక భాగం. మైనస్ విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎన్ఆర్ఐ సెల్, నార్కోటిక్ సెల్, అట్లానే ఆన్లైన్ సైబర్ పోర్నోగ్రఫీ అగైన్స్ చిల్డ్రన్, అది కూడా నా పరిధిలో ఉంది. అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్. నాకున్న టైంలో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్. ఇఫ్ దే వాంట్ టు కమ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మనం బయట ఉండి ఎందుకు అడుక్కుంటున్నాం, ఏమైనా చేసి సంపాదించుకోవచ్చు కదా. ఎస్, కరెక్టే, ఆన్సర్ కరెక్టే, సొల్యూషన్. వెన్ ఐ స్పోక్ టు దెమ్, దిస్ ఇస్ వాట్ దే టోల్డ్ మీ. అంత తేలిక కాదు మేడం, మేము బయటకు రావాలంటే. మాకు కూడా రావాలనే ఉంది, కానీ మా కట్టుబాట్లు వేరు, మా సిస్టమ్ వేరు, మా సమాజం వేరు, మా ఆర్గనైజేషన్ వేరు. నేను బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా ఉండాలి అంటే ఇన్ని సవాళ్ళు నేను ఎదుర్కోవాలి. లేకపోతే నేను అన్నాను, ఓకే మీరు కట్టలేదు, బయటకు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు అంటే, నో ఏమన్నా చేస్తారు. ఎస్, దేర్ ఆర్ లైక్ దట్. సో ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేయడం చేయాలి అంటే ఇంత లోతైన సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని రీసెర్చ్ చేస్తేనే, దానికి మనం ఆల్టర్నేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ తీసుకొస్తేనే వీ కెన్ డూ మోర్ జస్టిస్. మనం అనుకున్నది ఇప్పుడు బయటకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనుకుందాం, ఆ సిస్టమ్ లో కాకుండా బయటకు వచ్చి టీచర్ గా చేయాలంటే వాళ్ళ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇంకే గురు సిస్టమ్ లో ఉండకూడదు అంట. వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయాలంటే చాలా ఎదుర్కొని సాహసంతో బయటకు రావాల్సిన పని. So you see very limited good resource persons among transgender persons. I know some great ladies in that. నాకు నిజంగా వాళ్ళకి నేను ఫ్యాన్స్ అయిపోయాను అనమాట. అంత గ్రేట్ లేడీస్, ఎంత అద్భుతంగా మాట్లాడతారు, సమాజం పట్ల ఎంత గౌరవం, ఎంత ఆలోచన ఉంది, ఆల్ దాట్. రేపు మేబీ అక్టోబర్లో ఒక మూవీ లాంచ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. అది కూడా ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఒక లేడీ. ఐ స్పోక్ టు హర్ ఇన్ పర్సన్ బికాస్ వాళ్ళతో మాట్లాడినాక నాకు అర్థమైంది ఇంత బ్రాడ్ మైండ్ వాళ్ళకి, ఇంత నాలెడ్జ్ వాళ్ళకు ఉందా. మనకు తెలిసింది మనం ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంటే కేవలం హైవేల మీద చప్పట్లు కొట్టడం లేదా డబ్బులు అడగడం, ట్రైన్లో డబ్బులు అడగడం వరకే చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. కింద ఐస్బర్గ్ చాలా పెద్దది ఉందన్నమాట. సో అది మనకి దాని పట్ల ఒక ఎంపతితో చూస్తే తప్ప అర్థం కాదు. ఎంపతితో ఎందుకు చూడాలి? అది డిఫెక్ట్ కాదు, వాళ్ళ నేరం కాదు. దే వేర్ లైక్ దాట్. అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు? పుట్టుకతో వాళ్ళకు ఉన్నటువంటి జెండర్ కాకుండా పెద్ద అయిన తర్వాత వాళ్ళని వేరే జెండర్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న పర్సన్స్ ట్రాన్స్జెండర్స్. ఓకే, సో మనకి పుట్టుకతోనే అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు. ఓకే, అమ్మాయి అబ్బాయి అమ్మాయే పుట్టింది అనుకున్నాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం తనకు ఒక యుక్త వయసు వచ్చేటప్పుడు, లేకపోతే 10-11 years వచ్చేటప్పుడు తనకి అమ్మాయిలతో ఆటలాడుకోబుద్ది కాకుండా అబ్బాయిలతో ఉండాలనిపిస్తుంది, అబ్బాయిలు డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, అబ్బాయిలతోటే మాట్లాడాలనిపిస్తుంది, అబ్బాయిలు చూసే పనులు, అబ్బాయిలు చేసే చేష్టలు, అబ్బాయిలు బిహేవ్ చేసేటట్లే అనిపిస్తుంది. మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ షీ ఈస్ ఎ ట్రాన్స్జెండర్ బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ చేంజెస్. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ కూడా నాకు తెలిసింది లిమిటెడ్. దేర్ ఇస్ వాస్ట్ సబ్జెక్ట్ ఇన్ దిస్. నాకు తెలిసింది లిమిటెడ్ నాలెడ్జ్. Then she starts identifying herself with that gender because of maybe hormonal imbalances
ఆమె మేల్ ఎక్కువ హార్మోన్స్ ఉండొచ్చు, షీ ట్రైస్ టు గో టు అట్లాంటి ఆర్గనైజేషన్ ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ మేల్ నుంచి ఫీమేల్ అయ్యారు అనుకోండి, ముందు అబ్బాయి పుట్టుకతో, తర్వాత అమ్మాయి లాగా అతని ఫీలింగ్స్, అతని ఎమోషన్స్, లైక్స్, టేస్ట్స్ అమ్మాయి లాగా ఉందనుకుందాం. సమాజం అంతా తల్లిదండ్రులే ముందు స్టిగ్మా వేసేస్తారు. స్కూల్లో స్టిగ్మా ఉంటది, వీడు ఇట్లాంటి వాడు, అట్లా చేస్తున్నాడు, అదే తల్లిదండ్రులు నా పరువు పోతుంది, నువ్వు నీ వల్ల నాకు తలెత్తుకోలేకపోతుంది, ఇట్లాంటి ఇన్సెన్సిటివ్ మాటలు మాట్లాడతారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అది కరెక్ట్ ఆర్ రాంగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. ఓకే, సో దే ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి సంస్థలు, ఆర్గనైజేషన్స్, వాట్ ఎవర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ సొసైటీకి వెళ్ళగానే వాళ్ళకి సర్జరీ చేయిస్తారు. సర్జరీ ఏంటి, మేల్ ప్రైవేట్ పార్ట్స్ రిమూవ్ చేయిస్తారు, చేసి వెజైనోప్లాస్టీ చేయించి ఫీమేల్ ప్రైవేట్ పార్ట్గా చేయించడమే కాకుండా మేల్ ప్రైవేట్ పార్ట్స్ తీసేసినాక ఇంకా మేల్ సంబంధించినటువంటి హార్మోన్స్ రావు. ఆ హార్మోన్స్ అన్ని టెస్టిస్ లోనే ఉండాలి. సో టెస్టిస్ పెనిస్ రిమూవ్ చేశారు అనుకోండి, ఆ హార్మోన్స్ సైడ్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఫీమేల్ హార్మోన్స్ ముందు కొన్ని ఉండబట్టే కదా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. ఆ ఫీమేల్ హార్మోన్స్ ని పెంచడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆల్ దిస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ దోస్ గురుస్. అందుకే వాళ్ళు దైవం, అందుకే వాళ్ళు ట్రేస్ చేయడం ఏంటండి, మన చుట్టూ ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారు. ఇది నేను పెట్టే ప్రతి మీటింగ్ కి వాళ్ళు వస్తారు. అదేమి, నేను లాస్ట్ మంత్ కూడా నేను వాళ్ళని ఆన్లైన్ లో మీటింగ్ పెట్టాను, వాళ్ళందరితోటి మాట్లాడాను. హియర్ లైస్ ద సెన్సిటైజేషన్. This is what we have discussed. Maybe in course of time, it is very early for me. It is just అట్లాంటిది రావాలనే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. ఆ ఆలోచన ప్రతి వాళ్ళలో రావాలి. నేను మాట్లాడిన కొంతమంది లీడర్స్, దే కేమ్ ఫార్వర్డ్, బయటకు వచ్చి చెప్పడం, మా బతుకులు ఇట్లా అయిపోయింది, ఇది మా చేతుల్లో లేనిది, ఇది దేవుడు అట్లా సృష్టించాడు, దీని డిఫెక్ట్ అని నేను చెప్పను, డిఫార్మిటీ అని చెప్పను. ఇట్ హాస్ హ్యాపెండ్ లైక్ దట్, వాట్ ఎవర్ రీజన్స్. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ చేసి లేడీస్ క్వాలిటీస్ ని పెంపొందిస్తారు. అందుకనే వాళ్ళ వాయిస్ మారుతుంది, స్కిన్ టోన్ మారుతుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది, డిఫరెంట్ ఫిజికల్ ఇది వాళ్ళ నడక మారుతుంది, అంతా మారుతుంది. దిస్ ఇస్ వాట్ ద ఫిజికల్ సైడ్. శారీరకంగా ఉండేటటువంటివి కొంత లిమిటెడ్ నాలెడ్జ్ నేను చెప్తున్నా, ఒక డాక్టర్ గా చెప్పట్లేదు, పోలీస్ ఆఫీసర్ గా నాకు కావాల్సిన మినిమం నాలెడ్జ్ గురించి మీకు చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఆ లీడర్స్ వీళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇండిపెండెంట్ గా లీడ్ చేయమని చెప్పొచ్చు కదా. దిస్ ఇస్ మై నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రైట్, ఐ స్పోక్ టు మెనీ లీడర్స్ ఇన్ దిస్. నాకు ఎంత గొప్పగా అనిపించిందంటే, నేను మాట్లాడిన 5-6 ఒక్క లీడర్ అయితే షీ ఓపెన్లీ టోల్డ్, మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, మా నెక్స్ట్ నా కుటుంబ సభ్యులందరూ వాళ్ళన్నా చదువుకోవాలి, ఇండిపెండెంట్ గా వెళ్ళాలి, దానికి నేనేం చేయాలో అనేది ఆమెతోటి మాట్లాడిన తర్వాతే నాకు తెలిసింది ఇక్కడ 3000 మంది మన చుట్టూనే ఇంజనీర్లు ఉన్నారు అని. సో అప్పుడు నేను ఐ స్పోక్ టు అవర్ ఆఫీసర్, హీ టోల్డ్ యూ గో అహెడ్, మనం వాళ్ళకి ఆర్థికంగా మన వైపు నుంచి ఏమైనా చేయగలిగితే లెట్ us గో అహెడ్. సో దిస్ ఇస్ ఆర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ జర్నీలో నేను తెలుసుకున్నటువంటిది ఇది ఇవాళ రేపుట్లో నేను ఇమీడియట్ గా ఒక హుకుం వేసి చేయడానికి ఈజీ. ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ లైక్ నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఇది జడ్జ్ చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్. హూ యామ్ ఐ టు టెల్ దట్? నౌ ఐఎమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దాని కండిషన్స్ స్టడీ చేసే స్టేజ్ లో ఉన్నాను నేను. ఇమ్మీడియట్ గా ఒక హుకుం జారీ చేయడానికి నాకు అధికారాలు లేవు. ఐఎమ్ హియర్ టు టేక్ యాక్షన్ వెన్ ఎనీథింగ్ ఈస్ రిపోర్టెడ్. ఇన్ కోర్స్ ఆఫ్ టైం పోలీసులు సెన్సిటైజ్ చేయడానికి ట్రైనింగ్ కండక్ట్ చేశారు, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చాను, ఆఫ్లైన్లో నాగార్జున యూనివర్సిటీలో దీనికి సంబంధించిన డాక్టర్స్ని పిలిచాను, లాయర్స్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పిలిచాను. ట్రాన్స్జెండర్ పర్సన్స్లో ఇంటర్నేషనల్లీ క్లెయిమ్డ్ లీడర్స్ ఎవరు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని పిలిచాము. చాలా గొప్పగా అనిపించింది వాళ్ళతో, వాళ్ళ అవుట్లుక్, వాళ్ళకు ఉన్నటువంటి వైడ్ నాలెడ్జ్, ఐ డోంట్ నో, నేనైతే చాలా వరకు అదర్స్లో కూడా నేను చూడలేదు. ఓకే, సో ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్. ఇటు వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడము, మా ఆఫీసర్స్కి సెన్సిటైజ్ చేయడమే కాకుండా మనకి మహిళా సంరక్షణ కార్యదర్శి, మహిళా పోలీస్ ఉన్నారు కదా,
సో వాళ్ళని కూడా ట్రైనింగ్కి పిలవడం, బికాస్ గ్రాస్ రూట్ లెవెల్లో దీని మీద ఒక సెన్సిటైజేషన్ రావాలి. వాళ్ళని తేడాగా చూడటం, స్టేషన్కి రానివ్వకపోవడం, స్టేషన్కి వస్తే నువ్వు అసలు నిజంగా ఆడదానివైనా, ఏది నాకు చూపించు, ఫిజికల్గా చూపించు నీకు ఏంటి అనేది, దానికి వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో జెండర్ ఏంటి అని అడగకూడదు, ఇలా ఫిజికల్గా నువ్వు ప్రూవ్ చేయని చెప్పకూడదు, నీకు సర్టిఫికెట్ ఉందా లేదా, ఐ మీన్ సర్జరీ చేసుకున్న సర్టిఫికెట్ ఏమైనా ఉందా, ఇవన్నీ నేర్పించడానికే వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దట్ గ్రౌండ్ వర్క్. సో ఇమ్మీడియట్ గా సమాజంలో నువ్వు ఇలా చేయకు అని ఆ స్టేజ్ గ్రాడ్యువల్ గా రావాలి. దిస్ ఇస్ స్టిల్ ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యి కనీసం 9 months అయింది అంతే. అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 9 months అవుతుంది. 9 months. అసలు ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ November 23rd స్టార్ట్ అయింది. ముందు లేదు అసలు. ఎందుకు అలా అనిపించింది? అంటే గవర్నమెంట్ ఎందుకు సపరేట్ వాళ్ళ మీద ఫోకస్ చేసింది? నేను ఇందాక చట్టం చెప్తే మీరు వద్దన్నారు కదా, నాకు చట్టంతో పని లేదన్నారు. చట్టంతో పని కాదు. I'm telling that only. I was telling the act, you were telling I don't require act. Again you are asking about the question. Transgender Persons Act 2019, Transgender Persons Rules 2020 mandates that there has to be a cell. దీని మీద స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చాలా మీటింగ్స్ జరిగింది. ఈ చట్ట ప్రకారము ప్రతి రాష్ట్రంలో కూడా ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ ఉండాలి అని 2021-2022లో నేషనల్ వైడ్గా మీటింగ్స్ జరగడము, ఆ మీటింగ్స్లో ఉన్నటువంటి డెసిషన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించడము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు సంబంధిత పోలీస్ శాఖ కానివ్వండి, ఈవెన్ రెవెన్యూ వాళ్ళకి కానీ వెళ్ళడము. మా పోలీస్ శాఖ లాస్ట్ ఇయర్ వచ్చింది 2021లో దీని మీద డిస్కషన్స్ జరిగినాయి. 2022 ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 2022 we have started. సో దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అందుకే ఎప్పుడు చట్టం రాజ్యాంగంకి వెళ్ళాలి, వెళ్తే దానికి అంత పేషెన్స్ ఉంటేనే యూ విల్ గెట్ ది ఆన్సర్ ఫర్ మెనీ క్వశ్చన్స్. ఓకే, మీరు క్వశ్చన్స్ ఇక్కడే కన్ఫైన్ అయ్యి బ్యాక్ వెళ్ళలేదు, మళ్ళీ బ్యాక్ క్వశ్చనే నన్ను అడిగారు. సో ఆ చట్టం బేస్ చేసుకొని వీ హ్యావ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్, సిఐడిలో ఉన్న విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీని స్టేట్ నోడల్ ఆఫీసర్గా పెట్టి దీనికి ఒక సెల్ ఫామ్ చేయాలని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఐ హ్యావ్ టేకెన్ మా ఏడీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. దానికి ఒక పేరు అనేది నేను పెట్టుకున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేశారు, స్వాభిమాన్. స్వాభిమాన్, దట్ ఈస్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. దానికోసం ఒక హెల్ప్ లైన్ ఇంకా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్స్ బయట 1091 పోస్ట్ చేయమని చెప్పి 4000 పోస్టర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వీ హ్యావ్ టు బ్రింగ్ ఈవెన్ మోర్ పబ్లిసిటీ ఇంటూ ఇట్. అంటే పబ్లిసిటీ అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్టర్స్ అవి చేయడం, అవి చేశాము. కాల్స్ వస్తున్నాయి, వైడ్ ఫోకస్. అంటే మనం చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మేబీ నేను స్కూల్ చదివేటప్పుడు అనుకుంటా, ఎయిడ్స్ మీద అవేర్నెస్ కోసం పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, అది ఎంత బాగా క్లిక్ అయిందంటే ఇప్పటికీ గుర్తుంటది. ఎక్కడ పోస్టర్స్, వాల్ పోస్టర్స్ లో ఉన్న అదేంటంటే క్యాచీగా వచ్చి ఉన్నటువంటి అట్లాంటివి వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్. అట్లాంటి సెన్సిటైజేషన్ కావాలి. సో ఇక్కడ ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు అపీల్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ని మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, వాళ్ళకి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ వాళ్ళకు సంబంధించినటువంటి లీడర్స్ కూడా బయటికి రాకుండా ఉండడానికి, దానికి వాళ్ళకి ఒక కట్టుబాట్ల రూపంలో వాళ్ళని ఆపడానికి, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ లిబర్టీని హరించి వేయడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. చట్టము అందరికీ సమానమే అని చెప్పినప్పుడు, బెనిఫిట్స్ సమానమే అన్నప్పుడు పనిష్మెంట్స్ కూడా సమానమే. ఆ నేరం ట్రాన్స్జెండర్ పర్సన్స్ చేసిన కిడ్నాప్ కానీ, లేదా డ్రగ్ కానీ, ట్రాఫికింగ్ కానీ, ఏది చేసినా ఒక మనిషి స్వేచ్ఛని హరించేస్తే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు కూడా లయబుల్ ఈక్వల్గా అవుతారు. సో ప్రొటెక్షన్ ఈక్వల్గా ఎలా ఉంటుందో పనిష్మెంట్ కూడా ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. దీనికి చాలా ఇంకా ప్రోగ్రామ్స్ కానీ, దానికి పాలసీ కానీ ఇంకా we are planning on that. We seek the approval from our senior officers.
బట్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్, ద మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్ ఇస్, ఈ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళ హక్కుల్ని కాపాడడం ఎంత ఇంపార్టెంట్. తప్పులు చేస్తే పనిష్మెంట్ కూడా అందరిలాగే అప్లై అవుతుంది అని చెప్పేది కూడా నాకు ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ దెర్ ఈస్ అ ప్రొటెక్షన్ సెల్, నేను ఏం చేసినా అది కరెక్టే, దట్ ఈస్ రాంగ్. బికాస్ నాకు ఇదే హెల్ప్ లైన్ లో నాకు వచ్చేటటువంటి కంప్లైంట్స్ రీసెంట్ గా ఏంటి అంటే, డబ్బులు ఇవ్వలేదని వీళ్ళందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నా మీద భౌతిక దాడి చేశారు, మీరు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, నా హక్కుల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అని ఒక కాలర్ అడిగారు. 100% కరెక్ట్. 100% వాళ్ళకి ప్రొటెక్షన్ ఎట్లా చట్టం ఇస్తుందో వాళ్ళు తప్పు చేసే శిక్ష కూడా చట్టం ఈక్వల్ అప్లై అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు మీద నిల్చొని వివస్త్రగా నిల్చొని నన్ను అబ్యూస్ చేస్తున్నారు మేడం, దీని మీద కంప్లైంట్ నేను ఇస్తాను, వాట్ యాక్షన్ యూ వుడ్ లైక్ టు గివ్. మామూలు జనరల్ ఒక మెయిల్ అడిగారు. 100% కరెక్ట్. ఈవెన్ దిస్ ఈస్ యాక్చువల్లీ అ క్రైమ్. జస్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ పర్సన్ కాబట్టి, డబ్బులు అడగలేదు కాబట్టి నిల్చొని వ్యవస్థలుగా నుంచి ఇండీసెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. ఏ చట్టమో దానికి సమర్థించదు. సో మీ హక్కుల పట్ల ఎంత ఎంపథైజ్డ్ గా, మానవతా దృక్పథంతో కానీ చట్టపరంగా కానీ మీకు హక్కులు ఎంత ఇంపార్టెంటో, మీరు ఇతరుల హక్కులను కాపాడడం కూడా ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ. ఫండమెంటల్ డ్యూటీ. హక్కుతో పాటు బాధ్యత సమానంగా పక్కనే ఉంటాయి. సో ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ. జస్ట్ బికాస్ నాకు లైవ్లీహుడ్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తాను, లేదు నా బాధ నేను ఇలా చేస్తాను అనేది మీకు సానుభూతి రావడానికి అవకాశం ఉంటుందేమో కానీ చట్టం అయితే ఒప్పుకోదు కదా. సో ఐ వాంటెడ్ టు గివ్ దట్ మెసేజ్ ఆల్సో. దీనికోసం ఇంకా చాలా వర్క్ చేయాలి. నాకు ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్లో నేను నేర్చుకున్నది ఇంకా చాలా లిమిటెడ్ నాలెడ్జ్. దీని మీద ఇంకా చాలా నాలెడ్జ్ని పెంచుకోవాలి, దాని మీద స్టడీ చేయాలి. లీగల్ ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఈవెన్ మెడికల్ ఆస్పెక్ట్స్, వీటన్నిటిని కూడా స్టడీ చేయాలి. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ టచ్ విత్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఈవెన్ ఏపీ సాక్స్ ఉంటుంది, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, దే డూ సో మచ్ వర్క్ ఫర్ ట్రాన్స్జెండర్స్. సో వాళ్ళతోటి చాలా మీటింగ్స్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, మా మీటింగ్స్కి వాళ్ళని పిలవడం కూడా జరిగింది. సో దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి అంటే పెన్షన్ రూపంలో కానీ, సర్జరీస్లో హెల్ప్ చేయడం కానీ. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం సెపరేట్గా ఒక ఓపీ పెట్టారు మన గవర్నమెంట్ హాస్పిటల్. ఐ వెంట్ ఫర్ లాంచింగ్, ఇన్ఫాక్ట్ నా చేతే లాంచ్ జీజీహెచ్ లో ఓన్లీ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఓపీ ఒకటి సెపరేట్ గా పెట్టారు. ఫ్రీ ఓపీ, వాళ్ళ కన్సల్టేషన్ అంతా ఫ్రీ ఇన్ ద సెన్స్, డబ్బులు ఎలాగో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోలేండి, కానీ వాళ్ళ కోసం సత్వరంగా జరగాలి, మీకోసం మేము ఉన్నాము అని సూపరింటెండెంట్ గారు పాపం ఈ వర్క్ వెరీ వెల్ ఆన్ దట్ డే. సో ఇట్లాంటివి ఇంకా చాలా జరగాలి. We have to do that on par with that as a police officer. మళ్ళీ ప్రొటెక్షన్ ఎంతో, నేరం చేస్తే పనిష్మెంట్ కూడా ఈక్వల్ గా అప్లై అవుతుంది. We are here to protect your rights and dignity, but we are not here to protect your crime. Yes. We are not here to protect your crime. Just సమాజం ఇట్లా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారు కాబట్టి నేను ఇట్లా నేరం చేస్తాను అనే దానికి జస్టిఫికేషన్ కాదు. సమాజం వల్ల మీరు ఇట్లా అయిపోయారు, బాధ ఉంది మాకు కూడా, కానీ దానివల్ల నేరం చేస్తున్నాను ఫర్ వాట్ ఎవర్ రీజన్, నేరానికి జస్టిఫికేషన్ లేదు. సో పనిష్మెంట్ ఆల్సో విల్ ఈక్వల్లీ అప్లై టు యూ. సో దిస్ వీ విల్ టేక్ అప్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ మేడం. చాలా విషయాలు మాకు కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ ట్రాన్స్జెండర్స్ మీద ఎలాంటి యాక్ట్ ఉంది, ఎలాంటి ప్రొటెక్షన్ మేము చేస్తాం, అట్ ద సేమ్ టైం వాళ్ళ క్రైమ్స్ పాల్పడితే అలాగే ఈక్వల్ టు పనిష్మెంట్ అని చెప్పారు. సో ఇంత వాల్యుబుల్ మెసేజ్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.